బొలారంలో అక్రమంగా బోర్లు వేసి ఏళ్ల తరబడి పంట పొలాలకు వాడే నీటిని అపార్ట్మెంట్లకు తరలిస్తున్నారు. దీనితో పక్కనే ఉన్న 700 కుటుంబాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలకు కూడా నీళ్లు అందడం లేదు. హెచ్ఎంటీవీ వచ్చిన తర్వాత నీళ్లను తోడడం ఆపేస్తామని యజమాని తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్, హైదరాబాద్ బొలారంలో జరుగుతున్న ఈ ధర్నాపై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద హైదరాబాద్ బొల్లారంలో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు కొన్నేళ్ల పాటు అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. ఈ నీటికి సంబంధించి 700 కుటుంబాల వరకు ఇక్కడ ఉన్నాయి. ఈ కుటుంబాలు మొత్తం నీటి సమస్య పైన దాదాపు అన్ని ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వాడుకోవడానికి కూడా ఇంట్లో వాటర్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద అధికారులకు కూడా చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరూ స్పందించలేదని చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ మనం హెచ్ఎంటీవీ వచ్చి ఇక్కడ వీళ్ళ సమస్యను అడిగి తెలుసుకున్న తర్వాత ఈ నీటి సమస్య ఎలా ఉంది ఏంటనే చెప్పారు. దీనిపైన వాళ్ళు కూడా స్పందించినట్టు తెలుస్తుంది. అయితే స్థానికులు మనతో ఉన్నారు. చెప్పండి, అసలు మొత్తం మీద ఎప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు? అక్రమంగా సంవత్సరం నుంచి రోజుకి సుమారు ఒక 100 ట్యాంకర్ల వరకు బయటకు పోవటం వల్ల మా ఏరియాలో బోర్స్ అన్ని డ్రై అయిపోయినాయి. ఒక 1 వీక్ నుంచి అయితే ఆల్మోస్ట్ డే బై డే అంటే ఒక 2 నెలల నుంచి తగ్గుతూ వచ్చి ఒక 4 రోజులకి ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. సో దానివల్ల ఇంకా మేము ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళు ధర్నా చేయాలని తీసుకొని హెచ్ఎంటీ వాళ్ళని కూడా సంప్రదించాము. వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ లైవ్ కవరేజ్ ఉండటం వల్ల ఇవాళ యజమాని కూడా ఒప్పుకొని ట్యాంకింగ్ ఈ మైనింగ్ అనేది ఆపుతామని చెప్పేసి మాకు వాగ్దానం చేశారు. సో మాకు దీని విషయంలో హెచ్ఎంటీ వాళ్ళు చాలా ఇచ్చిన సహకారం మరవలేంది. వాళ్ళు ఫర్దర్గా మళ్ళీ ఏమైనా యాక్టివిటీ స్టార్ట్ చేస్తే మీకు తప్పనిసరిగా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. ఇప్పుడు మీరు ఇచ్చిన సహకారం మళ్ళీ అప్పుడు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు అంటే మేము 5 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము. మొదట్లో ప్రాబ్లమే లేదు. ఒక 1 ఇయర్ నుంచి ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ వీళ్ళు మైనింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డే బై డే తగ్గుతూ వచ్చి ఇప్పుడు చివరికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 2 నెలల నుంచి ఇబ్బందులు తీవ్రమైనవి. ఈ టైంకి ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక అరగంట కూడా నీళ్ళు రాని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. దానివల్ల మేము ఇంకా ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చి ధర్నా అనేది ఆర్గనైజ్ చేసి ఇవాళ ఇంతమంది పిల్లలు కానీ మహిళలు కానీ ఇంతమంది రావటం అనేది ఆ ఇబ్బందులు మీకు కనబడుతుంది. మీరు చూస్తే ఎంతమంది వచ్చారు. నార్మల్గా ఈ రోజుల్లో ఆఫీస్ టైంలో ఎవరు ఉండరు. అయినా సెలవులు పెట్టి కూడా చాలామంది వచ్చి ఇవాళ ఈ ధర్నాలో పాల్గొంటున్నారంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మొత్తం మీద పంట పొలాలకు వాడే బావిని మొత్తం వాటర్ ట్యాంకర్ల ద్వారా ఇక్కడికి తరలిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే గృహిణులు కూడా దాదాపు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటర్ సమస్య పైన. వాళ్ళు చెప్పడానికి రెడీ ఉన్నారు. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్ని రోజులు మీరు? మా పిల్లలకి కూడా స్కూల్కి అన్నిటికీ కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు 2 మంత్స్ నుంచి అయితే సరిగ్గా వాటర్ కూడా లేవు. హెచ్ఎండివి వాళ్ళు వచ్చి అందరూ సపోర్ట్ చేయబట్టి స్థానికులు అందరూ కూడా ఇప్పుడు వాటర్ సప్లై అతను ఆపేస్తానన్నారు. చాలా థ్యాంక్స్ అండి హెచ్ఎంటీవీ వాళ్ళకి కూడా. అంటే మొత్తం మీద చెప్పండి మేడం, అంటే దాదాపు ఇంట్లో వాడుకోవడానికి కూడా వాటర్ రావట్లేదు, ఇక అక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మేము ఇక్కడ కమ్యూనిటీ మాది. మేము రోజుకి మేమే ఒక 15 ట్యాంకర్ల వరకు వేయించుకోవాల్సి వస్తుంది ఈ మైనింగ్ మూల నుంచి. లేకపోతే అసలు మాకు ప్రాబ్లం నార్మల్గా ఉండేది, ఇంకా ఎక్కువైపోయింది 1 మంత్ నుంచి బాగానే. మేడం, మీరు గతంలో అధికారులకు మేము ఎప్పుడైనా అంటే దరఖాస్తులు కూడా చేశారా మీరు? చేస్తున్నారండి. 1 ఇయర్ నుంచి. యాక్చువల్లీ మేము 5 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాము. 5 ఇయర్స్ నుంచి అంటే మాకు ఇంత ప్రాబ్లం లేకుండింది. 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ప్రాబ్లం అనేది ఉంది. కానీ 2 మంత్స్ నుంచి ఇంకా ఎక్కువైపోయింది. మరీ అంటే ఇప్పుడు 1 వీక్ నుంచి ఎంత ప్రాబ్లం అంటే అసలు మాకు బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు తోముకోవడానికి అనేది నీళ్ళే లేదు. వర్కింగ్ లేడీస్ అనమాట. ఇంట్లో మాకు ఈ నీళ్ళ గురించి మేము ఆఫీస్కి వెళ్ళాలంటే అక్కడ మాకు తిట్లు. సో మాకు ఇప్పుడు ఈ హెచ్ఎంటీవీ వాళ్ళు మాది ఒక యూనిట్ అయ్యి ఇక్కడ ధర్నా చేసాము. సో మీ సపోర్టు దానివల్ల మాకు కొంచెం ప్రాబ్లం కూడా సాల్వ్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ ప్రాబ్లం అనేది వస్తే మీకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా ఉంటాం మేడం. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వాటర్ సమస్యతో చాలా ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది? అసలు మొత్తం మీద ఇప్పటివరకు మీ హెచ్ఎంటీతో స్పందించారు వాళ్ళు మేము అడిగిన దానికి, ఇక వాటర్ సమస్య రాదని. తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మేము 5 ఇయర్స్ నుంచి ఇక్కడ నివసిస్తున్నాము ఈ ఏరియాలో. 5 ఇయర్స్ నుంచి వాటర్ ప్రాబ్లం అయితే లేదు. లాస్ట్ 1 ఇయర్ నుంచి ప్రాబ్లం ఉంది. అది డే బై డే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఒక వారం నుంచి నీళ్లు అసలు రావడమే బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఎంప్లాయీస్, గృహిణులు, వాళ్ళు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకు వాటర్ ప్రాబ్లం ఉన్నందువలన వాళ్ళు స్కూల్కి ఇన్ టైం వెళ్ళలేరు. పేరెంట్స్, వర్కింగ్ ఉమెన్ వాళ్ళు వెళ్ళలేరు, ఎంప్లాయీస్ వెళ్ళలేరు. అందువలన ఆ ప్రాబ్లం నుంచి అందరూ ఇక్కడ యునైట్ అయ్యి ఆల్ రెసిడెన్షియల్ పీపుల్స్ ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇక్కడ అతన్ని ఓనర్ని వచ్చి, ఆ ట్యాంకర్ ఓనర్ని వచ్చి, అదే బావి ఎవరైతే ఉన్నారో బావి ఓనర్ని వచ్చి రిక్వెస్ట్ చేశామో. రిక్వెస్ట్ చేసినందువల్ల అతను ఈ రోజు నుంచి స్టాప్ చేశాను, మీకేం ప్రాబ్లం రాదు అని చెప్పి అంటున్నాడు.
కానీ అది ఎంతవరకు గ్యారంటీ అనేది మేము చెప్పలేము. ఒకవేళ మళ్ళీ అవసరమైతే మళ్ళీ మీ హెచ్ఎంటీ వాళ్ళ కోఆపరేషన్ మాకు కావాలని మేము వీ సాలిసిట్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. సో మీరు వచ్చి ఇంత మాకు అంత వచ్చి మాకు కోఆపరేట్ చేసి ఇది చేసినందువల్లనే ఇది సక్సెస్ఫుల్ అయింది. దానికి మా అందరి రెసిడెన్షియల్ క్వార్టర్స్ అందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే హెచ్ఎంటీవీ వచ్చాక స్పందించాక ఇక్కడ బోరు వాడడానికి సంబంధించి అక్రమంగా ఈ వాటర్ తరలింపు మొత్తం పూర్తిగా ఆపివేస్తామని చెప్పి యాజమాన్యులు కూడా ఇక్కడ చెప్పారు. మొత్తం మీద దాదాపు కొన్ని ఏళ్ల తరబడి సమస్య ఉంది. అక్రమంగా నీటిని ఇక్కడ పంట పొలాలకు యూజ్ చేసే నీటిని మొత్తం ఇక్కడ నుంచి తరలించి బయట అమ్ముకుంటున్నారు. దానివల్ల మాకు ఇక్కడ మొత్తం వాటర్ కూడా డ్రై అయిపోయాయి. పూర్తిగా ఇక్కడ కూడా ఆన్ చేసినా కూడా ఈ ప్రాంతవాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఇప్పటివరకు ఈ సమస్య పూర్తిగా కూడా జరిగిపోయింది. పూర్తిగా ఒక సమస్యకి పరిష్కారం అయితే జరిగింది. మొత్తం ఇప్పటివరకు అయితే మళ్ళీ కూడా ఇక్కడ యాజమాన్యం కాడ ఎవరు కూడా అక్రమంగా అయితే ఖచ్చితంగా మేము అయితే బోర్లను మాత్రం అదేవిధంగా వాటర్ సప్లై మాత్రం ఇక్కడ ఎక్కడా చేయమని చెప్పేసి ఇక్కడ హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ సమస్య పూర్తిగా పరిష్కారం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. థ్యాంక్ యూ కార్తిక్.